మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలండి. మరి పాపం నుండి పరిపూర్ణమైన విడుదల. ఎలాగ మనం పాపం నుండి పరిపూర్ణమైన విడుదల అన్న విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి మనం పాపులుగా ఉండి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎలా అవుతామన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి మనం సృష్టించబడింది మొదటిగా చూసినట్టయితే కనుక మరి దేవుడు మొదటిగా మట్టిలో నుండి ఒక మనిషిని సృష్టించి మరి ఆ మనుషునికి జీవవాయువుగా జీవాత్మ మరి ఆ మనుషునికి గాఢ నిద్ర కలగజేసి పక్కటెముక నుండి స్త్రీని సృష్టించడం జరిగింది. మరి ఆ మనుషునికి ఆదాము అని పేరు పెట్టి ఆ స్త్రీకి అవ్వ అని పేరు పెట్టి మరి దేవుడు ఒక ఈదెను తోటలో ఉంచినప్పుడు మరి ఆదాము అవ్వ మరి ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఆ ఈదెను తోటల మధ్యలో ఒక చెట్టు పండుని మీరు తినకూడదు ముట్టకూడదని దేవుడు చెప్పినప్పుడు మరి వాళ్ళు తినడం జరిగింది. పాపం అనేది ఈ లోకంలో రావడం జరిగింది వాళ్ళ ద్వారా. మరి మనం చూసినట్టయితే కనుక మరి మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం. మరి మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం కాబట్టి మనం మరణిస్తే కనుక ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోతాం. మరి ఏ విధంగా మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం, మరి ఏ విధంగా మనం పరిస్థితులుగా అవుతాం అన్న విషయం మనం చూసినట్టయితే కనుక మరి మరి ఒకసారి రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దామండి. రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణంను లోకంలో ఎలాగ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంపాతమయ్యను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకంలో ఉండెను, గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం లేను. మరి ఈ రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే కనుక ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం అనేది రావడం జరిగింది. మరి పాపం ద్వారా మరణం అనేది ఈ లోకంలో ప్రవేశించడం జరిగింది. మరి మనం పుట్టుకతోనే పాపులుగానే పుట్టాం. మరి మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం కాబట్టి మరి పాపం చెయ్యకుండానే ఈ లోకం పుట్టిన వాళ్ళందరూ కూడా మరి పాపులుగా ఎంచబడడం జరిగింది. మరి ఈ పాపంలో నుండి మనం నీతిమంతులుగా ఎలా అవుతాం, పరిశుద్ధులుగా ఎలా అవుతాం అనేది మనం చూసినట్టయితే కనుక మరి కొన్ని సంఘాల్లో మనం చూసినట్టయితే కనుక కొన్ని సంఘాల్లో మరి మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తుంటారు. మరి అబద్ధం ఆడకూడదు, దొంగలింపకూడదు, మరి పొరుగు వాడిని దోషింపకూడదు, నరహత్య చేయకూడదు, ఇలాగా ఆజ్ఞలు మనం మోసే ధర్మశాస్త్రం ఆజ్ఞలు మనం చూస్తే కనుక మరి ఆజ్ఞలు ఇలా వెంబడిస్తే కనుక మనం ఏ రోజుకైనా ఎప్పటికైనా మనం పరిశుద్ధులుగా అవుతాం, నీతిమంతులుగా అవుతాం. ఒకరు మనం చనిపోతే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తామనే నమ్మకంతో కొంతమంది ఈ వెంబడిస్తూ ఉన్నారు. మరి మరి ఈ వెంబడిస్తే కనుక మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తామా? మరి ఈ ఆజ్ఞలు అనేది మనం తీసుకున్నట్టయితే కనుక మనం ఈ పాటించగలుగుతామా? ప్రతిరోజు మనం ఈ పాటిస్తున్నామా? అసలు ఈ ప్రతిరోజు మనం ఈ పాటించగలుగుతామా అన్న విషయాన్ని మనం చూసినట్టయితే కనుక మనం ఈ ధర్మశాస్త్రం ఆజ్ఞలు మనం పాటించలేమండి. అందుట్లో ఒక 10 ఆజ్ఞలు మనం తీసుకున్నట్టయితే కనుక ఆ 10 ఆజ్ఞలు మనం పాటిస్తేనే పరలోకానికి వెళ్తాం. మరి ఏది కూడా మిస్ అయినా కానీ పాపులుగానే ఎంచబడతాం. మరి మరి మోసే ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞలు అనేది పాటిస్తే పరలోకానికి వెళ్తామని ఉంది. మరి ఈ ఆజ్ఞలు మనం పాటించలేమండి. చాలా మంది పాటించగలుగుతామని ఈ పాటిస్తూ ఉంటారు. మరి మనం ఒకసారి
చూసినట్టయితే కనుక ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వడం జరిగింది, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటన్న విషయం ఒకసారి మనం చూస్తే కనుక ఒకసారి రోమియోలకు రాసిన 3వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దామండి. రోమియోలకు రాసిన 3వ అధ్యాయం 20వ వచనం. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో తెలియజేయబడుతున్నది. 20వ వచనం మనం చూసినట్టు కనుక ఒక వచనం మనం చేస్తే కనుక చూసినట్టయితే కనుక ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఆయన దృష్టికి ఏ మనుషుడు కూడా నీతిమంతుడు తీర్చబడలేదు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే కనుక పాపం అంటే ఇలా ఉంటుంది అని తెలియజేయడం మాత్రం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడలేడు. మరి మనం ఒకసారి కింద వచనం కూడా మనం ఒకసారి చూద్దామండి. కింద వచనాలు ఒకసారి మనం 24వ వచనం దాకా మనం ఒకసారి చూద్దామండి. 21వ వచనం మనం చూద్దామండి. ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచున్నది, దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 23వ వచనం చూస్తే ఇంకా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనం ఈ చూస్తే కనుక దేవుని నీతి అనేది ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి అనేది ఉందండి. మరి మనం 23వ వచనం మనం చూస్తే కనుక ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అవునండి, ఏ భేదం లేదండి, అందరూ పాపం చేసి, ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం. ఈ పాపం అనేది ఎవరి ద్వారా వచ్చిందంటే ఇంకా ఒక ఆదాం ద్వారా మరి ఈ లోకంలో పాపం అనేది రావడం జరిగింది. మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం. మరి పాపం అనేది పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి. మరి ఒకరి ద్వారా వచ్చిన పాపము, మనం పుట్టుకతోనే పాపం చేయకపోయినా కానీ పాపం అనేది మనకి రావడం జరిగింది. మరి ఈ పాపులుగా ఉండి పాపులుగానే మనం మరణిస్తే కనుక మనం ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. అందుకనే మనం ఒకసారి 23వ వచనం మనం చూస్తే కనుక ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు యేసు క్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అవునండి, ఏ విధంగా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే మనం, ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపలుగా పుట్టాం. అందుకని ఏ భేదం లేదు, అందరం పాపం చేసిన వాళ్ళం. కాబట్టి మరి మరి ఏ విధంగా మనం నీతిమంతులుగా అవుతాం? మరి దేవుడు కుమారుడు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదండి. మరి దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకానికి నశించిపోయిందని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మరి యేసుక్రీస్తు శిలువలో మరణించడం మనం చూసినట్టే కనుక పాపుల కోసం ఆయన శిలువలో మరణించడం జరిగింది. ఎందుకంటే మనం పాపులుగా ఉన్నాం, అందుకని మన కోసం ఎవరు మరణించడం జరిగిందని మనం చూస్తే కనుక యేసుక్రీస్తు మన పాపల కోసం ఆయన మరణించడం జరిగింది. మరి ఆయన మరణించడం చూసినట్లయితే ఇంకా ఆయన మరణించి మరి 3వ దినం నేను చనిపోయి 3వ దినం లేస్తానని ఆయన 3వ దినం లేవడం కూడా జరిగింది. మరి ఈ పాపుల కోసం మరణించడం మనం చూసినట్లయితే కనుక ఎవరి కోసం? మన అందరి కోసం, మన అందరి పాపల కోసం ఆయన శిలువలో మరణించడం జరిగింది. మరి ఆ మరణించడం మనం చూసినట్లయితే కనుక ఒకసారి మనం రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామండి. రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి
మరింత నిత్యముగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడుతుంది. అవునండి. ఈ రోమిలకు రాసిన 5:8 మనం చూస్తే కనుక, అయితే దేవుడు ఎవరు పాపుల కోసం ఆయన శిలువలో మరణించడం జరిగింది. మరి ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యత నుండి ఆయన ఉగ్రత నుండి మనం రక్షించబడుతుంది. మరి ఆయన పాపుల కోసం మరణించడం జరిగింది. చూసినట్టయితే మరి పాపుల కోసం ఆయన మరణించారు కాబట్టి ఇప్పుడు ఆయన మరణించి ఆయన రక్తం వల్ల ఆయన మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి మరింత ఉగ్రత నుండి రక్షించబడుతుంది. మరి మనందరి పాపాల కోసం ఆయన శిలువలో మరణించడం జరిగింది. మరి మన కోసం ఎవరు పనిచేస్తారని చూస్తే ఇంకా దేవుడు మన కోసం పనిచేయడం జరిగింది. మనమే నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవుతామని మనం మోసే ధర్మశాస్త్రం పాటించాలి. మోసే ధర్మశాస్త్రం పాటిస్తే నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవుతానంటే కనుక మనం ఆ ఆజ్ఞలను మనం పాటించలేము. ఆ ఆజ్ఞలు మన వల్ల అందులో ఒక 10 ఆజ్ఞలు మనం తీసుకున్నట్టయితే కనుక 10 ఆజ్ఞలకి 10 ఆజ్ఞలను కరెక్ట్గా మనం పాటించగలుగుతాము. పాటించలేము. మరి పాటించడం మనం పరలోకానికి వెళ్ళలేమని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం ఆయన శిలువలో మరణించడం ద్వారా మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నాం. ఎందుకంటే మన పాపాల కోసం ఎవరు చనిపోయారంటే ఇంకా యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా యేసుక్రీస్తు చనిపోయి 3వ దినం లేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన 3వ దినం లేవడం జరిగింది. మరి మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన 10:10 మనం చూద్దామండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన 10:10 యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడిచాక ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడిచాక ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎందుకంటే ఆయన ఎవరైతే పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు ఉన్నారో, మరి ఎవరైతే పరిశుద్ధులు అనుకుని ఉన్నారో, మరి ఆయన రక్తం వల్ల కలగబడి నేను నీతిమంతులుగా పరిశుద్ధులుగా అయ్యి ఉన్నానని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులండి. మరి ఆయన ఒక్కసారి శిలువలో మరణించిన ద్వారా చూసినట్టయితే కనుక ఆయన ఎవరైతే పరిశుద్ధులుగా అని చెప్పి ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా సదాకాలం పరిశుద్ధులుగా ఉన్నారు. మరి ఒకసారి మనం కింద వచ్చిన మనం చూసినట్టయితే కనుక మరియు ప్రతి యాజకుడు దినదినం సేవ చేయొచ్చు పాపం ఎన్నడికి తీసివేయలేనని ఆ బలునే మాటికి అర్పించుండెను. 12 మనం చూస్తే కనుక ఈయనైతే పాపుల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుడు కుడిపార్శ్వన ఆసీనుడైన. 14 మనం చూద్దాం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. 15 ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం చూసినట్టయితే ఇంకా పాపం ఎవరు కూడా వాళ్ళే తీయలేరండి. అందుకని ఎవరు మన కోసం మరణించినట్టే ఇంకా యేసుక్రీస్తు మరణించిన ద్వారా మరి ఆ మరణం మనం చూసినట్లయితే మన పాపల కోసం ఆయన మరణించిన ద్వారా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మరి ఒక్కసారి పరిశుద్ధులుగా అయినప్పుడు మరి సదాకాలం సంపూర్ణ కూడా ఆయన చేసి ఉన్నారండి. మరి ఆయన మరణించిన మనం చూసినట్టు ఇంకా ఆయన మరణించిన ద్వారా మన పాపల కోసం మరణించడం జరిగింది కాబట్టి మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నామండి. మరి మనం ఎవరైతే ఈ విషయాన్ని మరి మీరు నమ్ముచున్నారో
నా పాపాల కోసం, యేసు నా పాపాల కోసం శిలువలో మరణించి ఉన్నారు. అందుకు నేను ఆయన రక్తం వల్ల ఇప్పుడు నేను కడగబడి మరి నేను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నానని మనం ఎవరైతే నమ్ముతున్నారో మరి వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని. మరి దేవుడు దేవుడు వల్లే మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా అవుతామని మనం మోసే ధర్మశాస్త్రం పాటిస్తూ ఆజ్ఞలు పాటిస్తూ మనం నీతిమంతులుగా పరిశుద్ధులు అవ్వాలంటే మరి మనం ఎప్పటి కూడా పరిశుద్ధులుగా నీతిమంతులు అవలేమండి. మరి ఎవరైతే నా పాపాల కోసం శిలువలో మరణించారో నేను ఆయన శిలువలో మరణించి ఆయన రక్తం వల్ల నేను కడగబడి ఉన్నాను. మరి నా కోసం మరణించారు కాబట్టి నేను ఆయన రక్తం వల్ల కడగబడి ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుల్ని పరిశుద్ధులని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అని అనుకుంటున్నాను. మరి మీరు అందరూ కూడా మరి మనందరం కూడా పరిశుద్ధులుగా తీర్చున్నది దేవుడండి. ఆయన మూలంగా మనం పరిశుద్ధులుగా అవుతాం తప్ప మనం ఈ ధర్మశాస్త్రం పాటిస్తే మనం ఏదో ఆజ్ఞలు పాటిస్తే మనం ఎప్పటి కూడా పరిశుద్ధులు అవ్వలేము. అది ఎందువలన కూడా జరగని పని. ఎందుకంటే మనం ఆయన మూలంగానే మనం నీతిమంతులుగా పరిశుద్ధులు అవుతాం. మరి ఈ విషయాన్ని మీరు మరి నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధులని నేను అనుకుంటున్నాను. మరి మీ అందరు కూడా నమ్మారు. ఈ విషయాన్ని మీరు పరిశుద్ధులని నమ్ముచున్నారని నేను నమ్ముచు మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను.